నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 4 గంటల తర్వాత క్యూలైన్లో నిలుచున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 4 గంటల్లోపు ఈ లైన్లో నిలిచిన ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఈ పోలింగ్ జరిగింది. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉండగా అందులో 1,75,645 మంది మహిళా ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 2,88,189 మంది ఉన్నారు. ఈ పోలింగ్ నిర్వహణకు గాను మొత్తం 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నిక బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించారు. ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంతో పెద్ద సైజు బ్యాలెట్ పేపర్ వినియోగించారు. వీటి కోసం జంబో బ్యాలెట్ బాక్సులను సైతం వినియోగించారు. 3,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్ పూర్తయిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి నల్గొండలోని అనిశెట్టి దుప్పలపల్లి రోడ్డులో గల పౌర సరఫరాల గోదాంకు తరలిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పోలింగ్ ప్రశాంతంగా జరగడం పట్ల ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 60% ఓట్లు పోలినట్లు అధికారులు తెలిపారు.